హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానకిరామ్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. చాలా రోజుల తర్వాత డే వ్లాగ్ అనేది తీస్తున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి అన్నపూర్ణమ్మ దేవి నవరాత్రిలో అన్నపూర్ణమ్మ దేవి రోజు అనమాట. ఈరోజు పూజ చేసుకున్నాము. అలాగే వెంకటేశ్వర స్వామి 7 వారాల వ్రతం కూడా ఈరోజు స్టార్ట్ చేశాను. ఫస్ట్ రోజు అనమాట పూజ చేశాను. ఇంట్లో ఈరోజు అన్నపూర్ణమ్మ పూజ అయింది కదా, ఒక 10 మందికైనా అన్నదానం ఇంట్లో చేద్దామనేసి ఇంట్లో చేస్తున్నాము. ఒకసారి చూసేసేయండి మేము ఎలా పూజ చేసుకున్నాము, ఏమేమి వండుతున్నాము ఏంటి అనేది అన్నీ చూపిస్తాను. నవరాత్రి వస్తే చాలు, ఇంకా పొద్దున్నే 3 నుంచి 4 వరకు 3 గంటలకు లెగిస్తేనే అవుతుంది అనమాట పని. ఈరోజు అయితే 4 గంటలకు లెగిసాను. రోజు 4 గంటలకే లెగుస్తున్నాను. ఈ చెరిమమ్మీ, మా అమ్మ, మా చెల్లి ఈరోజు వచ్చారనమాట. ఈరోజు అన్నదానం చేస్తున్నాం కదా, ఇంట్లో భోజనాలు పెడుతున్నాము. బయట ఇలా ముగ్గులేసి లోపల పూజ అయితే చేశాను అనమాట. పువ్వులతో అక్కడ నుండి పువ్వులు తీసుకొస్తాము. ఇంక 10 రోజులు పువ్వులతోనే వస్తాయి ముగ్గులు. ఇవ్వండి, ఇంట్లో అయితే చిన్న హడావిడి అవుతుందన్నమాట. ఇక కూరలు అయితే కట్ చేస్తున్నారు, కూరగాయలు. చెరుమ హాయ్ చెప్పు, చెరుమమ్మీ చెరుమమ్మ హాయ్ చెప్పు. చిన్నప్పుడు చెప్పిదాను హాయ్ హాయ్ అను చెప్పు, హాయ్ అను. ఇక్కడైతే దొండకాయ ఫ్రై కోసము దొండకాయలు, ఆలు వంకాయ కర్రీ కోసం ఆలు కూడా కట్ చేయాలి, తీసి పెట్టాను అనమాట. తర్వాత చూడండి ఎలా అయితే ఇల్లు అయితే అలా ఉందనమాట. అంతా సర్దుకోవాలి పూజ అయిపోయిన తర్వాత. ఇదిగోండి 7 వారాల వ్రతం చేశాను. ఇది ఫస్ట్ వ్రతం అనమాట, ఫస్ట్ వారము. ఇంకా 7 వారాలు చేయాలి వడ్డీతోని. ఇంకా అన్నపూర్ణమ్మ పూజ అయితే ఈరోజు మళ్ళీ పూలతో పూజ చేయాలి లక్ష్మీదేవికి, అమ్మవారికి. ఇంకా అందుకనే మళ్ళీ పూలతో పూజ చేసాము. ఇంక ఇలా సింపుల్గా ఇలా పూజ అయితే అయిపోయిందనమాట ఇంట్లో. ఇంకా వంటలు అయితే అవుతున్నాయి. ఒక సైడ్ పప్పు ఉడికిపోయింది సాంబార్కి, పాలకూర పప్పుకి. ఇంకో సైడ్ అన్నం అయితే ఉడుకుతుంది. సో ఇంకా ఏం చేస్తాం ఏంటి అనేది చూపిస్తాము, చూస్తూ ఉండండి. సో వంటలు అయితే ఇక్కడ వరకు వచ్చాయండి. వంటలు అయితే అవుతున్నాయి. వంటలు ఆల్మోస్ట్ అయిపోయేవి, ఇంకొకటి ఉందన్నమాట. మా అమ్మ బూరెలు వేస్తుంది మా అమ్మ. ఏమేమి వండామో అన్ని వంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. సో ఇదిగోండి వంటలు అయితే ఇక్కడ వరకు అయితే అవుతున్నాయి. ఇవి వచ్చేసి బూరెలు. పాయసం కోసం నీళ్లు పెట్టాము, అది పులిహార పోపు అనమాట. మా అమ్మ బూరెలు వేసింది. ఇప్పుడు గారెలు ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఇల్లంతా కొద్దిగా చిందరవందరగా ఉంది. ఏమేమి వండామో ఏంటి అనేది మొత్తం చూపిస్తాము, ఎన్ని రకాలు వండాము ఏంటి అనేది. పాప అయితే ఒక సైడ్ నుండి అయితే సరుతుంది టీవీ చూసుకొని. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుసుకుందాం. ఏమేమి వండానో చూపిస్తాను. తాంబూలాలు కడుతున్నాను. ఇంకా బ్యాగ్లోనే పెట్టేస్తాను అనమాట. భోజనం అయిపోయిన తర్వాత బ్యాగ్తో అలానే ఇచ్చేయచ్చు, పసుపు కుంకుమ పెట్టేసి. ఆకు, మెంతిపళ్ళు, జాకెట్ బట్ట, గాజులు, ఇంతే. ఇంకా వంటలు అయ్యాయి. ఇలా స్టార్ట్ చేసామనే లోపే ఇంకా అందరూ వచ్చేసారనమాట భోజనం చేయడానికి. ఇంకా వీడియో తీయడానికి కుదరలేదు, గుర్తు కూడా లేదనమాట. ఇంకా వచ్చిన వాళ్ళకి కాళ్ళకు పసుపు రాసి, గంధం పెట్టి, బొట్టు పెట్టి, పూలు పెట్టేసి వాళ్ళకైతే భోజనం అయితే పెట్టాను. వీలైనంత వరకు అయితే నేను తీసాను. తర్వాత అంతా ఇంకా చిన్న బిట్స్ అయితే తీసాము, ఇంకా తీయలేకపోయామన్నమాట. బ్యాగ్లో ఒకేసారిగా పెట్టేశానమాట. తాంబూలానికి సంబంధించిన జాకెట్ ముక్క, ఆకు వక్క, కాయిన్, అరటిపళ్ళు, గాజులు ఇంకా ఒక గిఫ్ట్ బ్యాగ్లో పెట్టేసి ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఆ గిఫ్ట్ బ్యాగ్ అయితే ఇచ్చేసాను అనమాట. తాంబూలము ఫస్ట్ రాగానే కాళ్ళకు పసుపు రాసేసి భోజనం పెట్టిన తర్వాత తాంబూలం అయితే ఇచ్చేసాను. చక్కగా జరిగిందండి మా ఇంట్లో ఈరోజు అన్నదానం, చాలా బాగా జరిగింది. 12:30 అయింది. ఇంకా అందరూ వస్తున్నారనమాట, ఒక్కొక్కరుగా వస్తుంటే ఇంకా వీడియో అనేది కుదరలేదనమాట. ఇంకా అంతా తీయాలి అని అంటే కుదరలేదు. అందుకే వీలైన మట్టుగా చిన్న బిట్స్ అయితే తీసి ఇంకా ఇందులో కలిపేశాను. ఇంకా వంటలు అయితే ఏమేమి వండామో చూడండి. ఇక్కడ వచ్చేసి పాలకూర పప్పు, సాంబారు, వైట్ రైసు, వంకాయ ఆలుగడ్డ కర్రీ, దొండకాయ పల్లి జీడిపప్పు ఫ్రై కర్రీ, ఇంకొచ్చేసి పెరుగు, బియ్యం పాయసం. మా సైడ్ వండుతాము బియ్యం పాయసం, గారెలు, బూరెలు, ఇంకా ఉంటాయి కదా పాపడాలు,
ఇంకా పులిహోర అనమాట. ఇవన్నీ చేసామన్నమాట. ఇవన్నీ చేసి ఒక 15 మంది అయితే తిన్నారు. ఒక 11 మందికి అయితే అదే అంటారు కదా తాంబూలం అయితే ఇచ్చాను. 11 మందికి తాంబూలం ఇచ్చాను. ఒక 15 మంది 16 మంది అలాగా తిన్నారనమాట. ఇంకా కొద్దిగా మిగిలితే మా సైట్ మీద ఉంటారు కదా వాళ్ళకైతే పంపించాము. ఇంకా కొంతమందికి కింద వాళ్ళకి పంపించామన్నమాట. ఇంకా ఆ రోజు అన్నపూర్ణమ్మ పూజ చేసుకున్న రోజే అనమాట. శనివారం పడింది కదా, ఇంకా 7 వారాల వ్రతం కూడా మొదలు పెడతాననేసి ఎప్పటి నుండో అనుకున్నాను. ఇంకా అదే రోజు మొదలు పెట్టేశాను అనమాట. 7 వారాల శనివారం పూజ వ్రతము అది కూడా బాగా చేసుకున్నాను. ఈ 2 పూజలు చేసేసి అన్నపూర్ణమ్మ దేవి రోజు అన్నదానం కూడా చేశాను. అందరికీ తాంబూలం అయితే ఇచ్చాను. మా పూజ ఎలా ఉందో, మా అన్నదానం ఎలా ఉందో అనేది కామెంట్ కూడా చేయండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. పూజ అంతా చూసేసేయండి. చక్కగా అయితే ఈ 9 రోజులు ఇలా అమ్మవారికి అయితే పూజ చేసుకుంటున్నాము. వారానికి ఒకసారి శనివారం ఏడుకొండల వాడికి అయితే పూజ చేసుకుంటామన్నమాట. 7వ వారం కూడా చూపిస్తాను. వారం కూడా ఎలా చేసుకుంటాను ఏంటి అనేది చూపిస్తాను. 7వ వారం ఇంకా కొద్ది పెద్దగా చేసుకోవాలన్నమాట. ఇంకా ఈ వారాలు అనమాట సింపుల్గా అయిపోతాయి. 3 దీపాలు అంటే మనం ఎన్ని అయితే అన్ని పెట్టుకోవచ్చు. కానీ లాస్ట్ వారం 7 దీపాలు పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు వచ్చేసి నేను చిన్నగా పెట్టుకున్నాను అనమాట. ఏ ప్రసాదాలు మనం ఇంట్లో ఏవి చేసుకుంటే అవి, ముఖ్యంగా సలివిడి, నువ్వు ఉండలు, బెల్లం, పెసరపప్పు, పానకం, ఆవు పాలు అయితే ఉండాలన్నమాట ముఖ్యం. అవైతే పెట్టి చక్కగా లక్ష్మీదేవికి వినాయకుడికి పూజ చేసి అష్టోత్తరాలతో అక్షింతలతో పూజ చేసి తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసేసాను. పూజ చేసేసి చక్కగా ఇంకా అయితే ఆ పూజ అయిపోయిన తర్వాత వంటలు అయితే మొదలుపెట్టి అందరికైతే అన్నదానం అయితే చేసాము. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.